నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కింది. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో యుద్ధాన్ని తలపిస్తోంది. నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీకి ఓట్లేయాలని అడిగారు. అయితే రోజా ప్రచారాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. నంద్యాలలో టీడీపీ ఓడితే ఆ బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు మంత్రి భూమా అఖిలప్రియ. శిల్పా చక్రపాణిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే హామీతోనే ఎమ్మెల్సీకి రాజీనామా చేశారని అఖిల అన్నారు. శిల్పా బ్రదర్స్ పార్టీ మారింది కేవలం ఎమ్మెల్యే టికెట్ల కోసమే అంటున్న భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. నంద్యాల బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరుపై స్పందించేందుకు మనతో మంత్రి భూమా అఖిలపై ఉన్నారు. మేడం చెప్పండి మేడం, చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మీ వివరణ ఏంటి? ఒకటండి, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరి ప్రతిపక్ష నాయకుడు ఇటువంటి విమర్శలు చేయడం అనేది కూడా అటు మీడియా వాళ్ళు, మేము, ప్రజలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత కాదనుకున్నా మరి ఆయన హోదాకి, ఆయన వయసుకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. మరి అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఆయన అటువంటి మాటలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా నిన్న మేము ఎన్నికల కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ టైంలో చేయకూడదని కూడా మేము వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఎన్నికల కమిషన్ వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మంత్రుల స్థాయిలో మీరు ఫిర్యాదు చేశారు, దానికి ఇంపాక్ట్ ఏమైనా ఉందండి ఫిర్యాదు చేసిన తర్వాత? ఏమైనా తప్పకుండా ఎన్నికల కమిషన్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటాము. దీన్ని ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ టైంలో బై ఎలక్షన్, ఒక భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగే బై ఎలక్షన్లో ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని కూడా మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు కూడా ఎక్కడ కూడా చేయకూడదని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేసినా కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ఇక్కడ పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఇచ్చింటే ఒక్క రూపాయి అయినా నంద్యాలకు వచ్చేదా అని నిలదీస్తున్నారు. తప్పకుండా వచ్చేదండి. ఎందుకంటే గతంలో భూమా నాగిరెడ్డి గారు చనిపోక ముందే 500 కోట్ల రూపాయలు మా నాన్న నంద్యాల పట్టణంకి తీసుకురావడం జరిగింది. అవన్నీ శాంక్షన్ లెటర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈరోజు మీడియాకి అదంతా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఏం సమాధానం చెప్పాలనేది కూడా వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి భూమా కుటుంబం బయటికి వస్తుంది అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు భూమా నాగిరెడ్డి గారు చనిపోక ముందే 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మా నాన్న ఉండింటే ఇంకొక 500 కోట్ల రూపాయలు తీసుకురావడం కూడా పెద్ద పనేం కాదు. ఎందుకంటే ఈరోజు నంద్యాల పట్టణంలో అభివృద్ధి చేయాలని చెప్పి మా శోభానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ విధంగా మా నాన్న కష్టపడి ఈరోజు నంద్యాల ప్రజలకి అండగా ఉంటానని చెప్పి చివరి వరకు ఆయన మాట్లాడిన మాటలు ఇంకా మాకు గుర్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికలు రాకపోయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవి, అవి జరిగేటట్టుగా కూడా నేను చేస్తానని చెప్పి ఆ రోజు మా నాన్న చనిపోయిన మరుసటి రోజు నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి ఆ రోజు తెలీదు శిల్పామోహన్ రెడ్డి గారు పార్టీ మారుతారా లేదా తెలీదు, మరి అదేవిధంగా ఎన్నికలు వస్తాయా లేదా తెలీదు. మరి ఆ రోజే ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, దృష్టిలో పెట్టుకొని ఉన్నారు. మరి ఎన్నికలు వస్తాయనే కాకుండా మామూలుగా కూడా నంద్యాల పట్టణానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. రాజకీయ నైతిక విలువలున్న పార్టీ వైఎస్ఆర్సీపీ, అందులో భాగంగానే టీడీపీ నుంచి చక్రపాణిరెడ్డి వైఎస్ఆర్సీపీలోకి వచ్చేటప్పుడు తన పదవికి రాజీనామా చేసి వచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలకు నైతిక విలువలు లేవు అని అంటున్నారు. మీకు నిజంగా నైతిక విలువలు లేవా? ఉంటే రాజీనామా చేస్తారా అని నిలదీస్తున్నారు. ఒకటండి, ఈరోజు చక్రపాణి గారు చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, ఈరోజు ఆయన రాజీనామా చేసి వెళ్ళారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఆయనకి వైసీపీ పార్టీ? ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఆయన వెళ్లే ముందు నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, మీరు అనౌన్స్ చేస్తే నేను వస్తాను అన్నాడా లేదా? ఈరోజు ఆయన ప్రజల గురించి వెళ్ళలేదు, పార్టీ కోసం వెళ్ళలేదు, కేవలం ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మేషన్ తీసుకుని ఆయన వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీ ఆయన రాజీనామా చేశారు.
ఈరోజు నేను అడుగుతున్నాను, మీకు ఒకవేళ అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే మీరు రాజీనామా చేసి ఆ పార్టీకి వెళ్ళేవాళ్ళ? లేదు. కేవలం ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరు అన్నతమ్ముళ్ళు పార్టీ మారడం జరిగింది. ఈరోజు మమ్మల్ని నా గురించి అడుగుతున్నాను, నేను రాజీనామా చేయాలని అడుగుతున్నాను. పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్ చేసి అడిగాడు, రాజీనామా చేయకుంటే నిలదీసి అడగండి అని చెప్తున్నారు. ఈయనకి ఇప్పుడు నాకు నేను ఒకటి అంటున్నానండి. ఈరోజు నేను రాజకీయాలకి ఎలా వచ్చాను, ఏ విధంగా వచ్చానో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నేను రాజకీయాలకి రావాలని అనుకుని ఇక్కడికి రాలేదు. నా తల్లి చనిపోతే ఆ స్థానం నాకు ఇవ్వడం జరిగింది. అది కూడా తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీలు నాకు పోటీ పెట్టకపోక వాళ్ళందరూ ఇనానమస్గా ఇవ్వడం వల్ల నాకు ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా శోభానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రజలు నాకు ఓటు వేయలేదు. వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే ప్రజలు నాకు ఓటు వేయలేదు, మా అమ్మకు ఓటు వేశారు. శోభానాగిరెడ్డి గారు బ్యాలెట్ పేపర్ మీద మా అమ్మకు ఓటు వేయడం జరిగింది. ఆ ఓటు వేయడం వల్ల నాకు ఇనానమస్గా ఇవ్వడం వల్ల ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మంత్రి పదవి అంటున్నారు. సరే, మంత్రి పదవికి నేను రాజీనామా చేయాలా లేదనేది ఒకటి నేను వాళ్ళకి సవాల్ వదులుతున్నాను. ఈరోజు నాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత, నేను వైసీపీ నుంచి నేను రాజీనామా చేయకుండా నాకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత, లేదా నేను పార్టీ మారిన తర్వాత ఏ ఒక్క కార్యకర్త అయినా, ఏ ఒక్కరు నాకు ఓటు వేసిన, మా అమ్మకు ఓటు వేసిన ఏ ఒక్కరైనా పక్కకి వెళ్ళారా, వైసీపీలోకి వెళ్ళారా అంటే భూమా కుటుంబంతో ఉన్నారు ఇంతవరకు. ఏ ఒక్క సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ ఏ ఒక్కరు కూడా పార్టీ ఇంతవరకు మారలేదు. ఏ ఒక్కరు మా అమ్మకు ఓటేసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఎందుకు మీరు పార్టీ మారని ఏ ఒక్కరిని అడగమని చెప్పండి, ఇమ్మీడియట్గా నేను రాజీనామా చేసి నేను పోటీకి వెళ్తాను. మీ ప్రత్యర్థులు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. శోభా నాగిరెడ్డి సింపతి కొంత పనిచేసింది కానీ భూమా నాగిరెడ్డి మీద సింపతి లేదు, నంద్యాల ఉప ఎన్నికల్లో సింపతి కనపడదు అని అంటున్నారు. అది ఒక్కసారి జనాల్లోకి వచ్చి అడగమని, ఆ మాట చెప్పమని చెప్పండి. బహిరంగ సభలో చెప్పారు. బహిరంగ సభ ఎక్కడండి జరిగింది? బహిరంగ సభ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బహిరంగ సభలో అక్కడ వాళ్ళ దగ్గర మాట్లాడినారు. ఒక్కసారి వార్డుకి వచ్చే మాట మాట్లాడమని చెప్పండి. ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు, చక్రపాణి గారు ఒకటే మాట చెప్పుకుంటున్నారు, మేము 40,000 ఓట్లతో మెజారిటీతో వచ్చాము, 50,000 మెజారిటీతో వచ్చామని చెప్తున్నారు. అప్పుడు భూమా నాగిరెడ్డి గారి మీద కాదు వాళ్ళు గెలిచింది వేరే వాళ్ళ మీద. మా నాన్న మీద ఇంతవరకు వాళ్ళు గెలవలేదు. అదేవిధంగా వాళ్ళకి 40,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. మా నాన్న వచ్చినప్పుడు 3,000 మెజారిటీ వచ్చింది. అంటే ఓట్లు చీలినట్టే కదా, ఓట్లు చీలే లేదా? అది కూడా నంద్యాలకి భూమా నాగిరెడ్డి గారు టికెట్ తీసుకుంటున్నారని చెప్పి లాస్ట్ 6 మంత్స్, లాస్ట్ 6 నెలల టైంలోనే మాకు చెప్పడం జరిగింది. కేవలం 6 నెలలు కూర్చుంటే 10 సంవత్సరాలు వాళ్ళ సామ్రాజ్యాన్ని కూల్చేశారు మా నాన్న. వాళ్ళ క్యాడర్ అందరినీ డివైడ్ చేసేశారు. ఇంకా ప్రజలకి భూమా నాగిరెడ్డి గారి మీద నమ్మకంతో 10 సంవత్సరాల గ్యాప్ ఉన్నా కూడా భూమా నాగిరెడ్డి గారు క్యాండిడేట్ అని తెలిసిన వెంటనే ప్రజలందరూ కూడా ఆయన మీద నమ్మకంతో పక్కకు రావడం జరిగింది. అప్పుడు కూడా చాలా మంది మీద కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళని బెదిరించడాలు ఇవన్నీ చేసి కూడా మరి మా నాన్న దగ్గరికి రానికుండా కూడా చాలా మంది చేయడం జరిగింది. సామ్రాజ్యాన్ని విస్తరించదలుచుకున్నారా? ఒకటండి, ఈరోజు భూమా నాగిరెడ్డి గారు అంటే ఒక వ్యక్తి, ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు ఏ విధంగా 10 సంవత్సరాలు పరిపాలన చేశారు ప్రజలందరూ చూశారు. ఆయన వద్దు, మాకు ఈ కష్టాలు ఉన్నాయి, మాకు ఇబ్బందులు పెడుతున్నారు, మహిళల మీద కేసులు పెడుతున్నారు, ముస్లింస్ ఇబ్బందులు పెడుతున్నారు, ఇవన్నీ చూసినారు. భూమా నాగిరెడ్డి గారు అయితే మాకు న్యాయం చేయగలుగుతారు. భూమా నాగిరెడ్డి గారి మీద ఒక నమ్మకంతో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏ విధంగా నంద్యాల పట్టణం అభివృద్ధి చేశారో ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. ఆయన మీద 13 సంవత్సరాలు మా నాన్న లేకపోయినా కూడా కేవలం 6 నెలలు కూర్చుంటే 3,000 మెజారిటీతో గెలిచారు అంటే క్యాండిడేట్ ముందే డిసైడ్ అయ్యింటే ఇంకెన్ని వేల మెజారిటీతో మా నాన్న గెలిచారో ఒకసారి ఆలోచించండి. శిల్పా బ్రదర్స్ చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరంగా ఉంటాము, కేవలం మాటల వరకే కాదు ఒక అగ్రిమెంట్ రాసి ఇవ్వడానికి కూడా సిద్ధమే అంటున్నారు. మీరు ఎలా స్పందిస్తారు? వీళ్ళు మాటలు ఎలాగైనా మార్చగలుగుతున్నారు. చాలా అంటే వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు, ఇంకా రాజకీయాలు అంతగా నేను నేర్చుకోలేదు, అటువంటి రాజకీయాలు కూడా నేను చేయకూడదని డిసైడ్ అయినాను. ఎందుకంటే రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఒక మనిషిని ఎలాగైతే మార్చాలని చూస్తుందో నేను కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. కాబట్టి ఒకటి, ఈరోజు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారికి ఈరోజు రాష్ట్రంలో ఎంత మంచి పేరు ఉందంటే దానికి కారణం మాట ఇస్తే దాని మీద నిలబడతారు, మాట మీద నిలబడే లీడర్లు వీళ్ళని చెప్పి ఒక మంచి పేరు ఉంది వాళ్ళకి. ఈరోజు ఏ పార్టీకి వెళ్ళినా వాళ్ళకి ఎంత మర్యాద, ఎంత గౌరవం ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్స్ని చూసి. భూమా దంపతుల కుమార్తెగా నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడితే మీరు రాజీనామాకు సిద్ధమేనా? ఫస్ట్ ఆ మాట చెప్పిందే నేను.
వీళ్ళు చెప్పింది కాదు, ఫస్ట్ ఆ మాట చెప్పింది నేను. ఈరోజు నంద్యాల గెలుపుకి కానీ ఓటమికి కానీ ఏదన్నా గెలిస్తే మరి అందరూ ప్రతి ఒక్కరు కారణం దీనికి అని చెప్పడం, ఓడిపోతే నేను ఒక్కదాన్ని నేను బ్లేమ్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నేను అదే మాట మీద నిలబెడతాను. దీన్ని పదే చెప్పి దీని ఇంపార్టెన్స్ తగ్గికండి. తప్పకుండా ఎన్నికల రిజల్ట్స్ చూస్తారు, ఆ తర్వాత వీళ్ళిద్దరు ఏం మాట్లాడతారో చూద్దాము.